ఒకప్పుడు ప్రపంచంలో ఎవరి చేతిలో ఫోన్ చూసినా దానిపై ఒకే పేరు కనిపించేది నోకియా. ఇంట్లో మొదటి ఫోన్, నాన్న జేబులో ఉన్న ఫోన్, స్కూల్ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఫోన్ అన్నీ నోకియానే. ఆ ఫోన్ కింద పడ్డా ఏమీ కాదనే నమ్మకం, ఆ సిగ్నేచర్ రింగ్‌టోన్, ఇంకా ఆ పాము గేమ్ ఇవన్నీ మనందరి జీవితంలో ఒక భాగం. కానీ 14 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే నంబర్ 1 మొబైల్ కంపెనీగా ఉన్న నోకియా ఒక్కసారిగా ఎందుకు కనుమరుగైపోయింది? అంత పెద్ద సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం కేవలం టెక్నాలజీ మారడమేనా? లేక వారి నిర్ణయాల్లో ఉన్న లోపాలా? ఒక పేపర్ మిల్లు నుంచి మొదలైన నోకియా ప్రయాణం ప్రపంచాన్ని శాసించి ఆపై పతనమైన తీరును ఇప్పుడు వివరంగా చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో వచ్చే ఒక చిన్న మిస్టేక్ ఎలా నోకియా లాంటి పెద్ద కంపెనీని కూల్చేసిందో మీరు చూస్తారు. 1865వ సంవత్సరం ఫిన్లాండ్ అనే చిన్న దేశంలో ఫ్రెడరిక్ అడిస్టామ్ అనే ఒక ఇంజనీర్ చిన్న కాగితం ఫ్యాక్టరీని మొదలుపెట్టాడు. అవును, మీరు విన్నది నిజమే. నోకియా మొదట ఫోన్లు కాదు, కాగితం తయారు చేసేది. ఆ తర్వాత వారు రబ్బరు బూట్లు, టైర్లు మరియు విద్యుత్ కేబుల్స్ వంటి రకరకాల వ్యాపారాలు చేశారు. అయితే 1960వ దశకంలో వారు ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడం ఆ కంపెనీ చరిత్రను మార్చేసింది. 1980లో వారు మొట్టమొదటి మొబైల్ ఫోన్ మొబీరా సినేటర్ను విడుదల చేశారు. అది చూడటానికి ఒక చిన్న పెట్టెలా ఉండేది. కానీ 1990 నాటికి నోకియా తన దృష్టిని పూర్తిగా టెలికమ్యూనికేషన్స్ మీద పెట్టింది. 1992లో విడుదలైన నోకియా 1011 వారి మొదటి డిజిటల్ ఫోన్. అప్పటి నుంచి నోకియా వెనక్కి తిరిగి చూడలేదు. 1998 కల్లా మోటరోలాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ సంస్థగా అవతరించింది. నోకియా అంటే కేవలం ఒక ఫోన్ కాదు, అదొక ఎమోషన్. నోకియా ఫోన్లు అంటే మన్నికకు మారుపేరు. బ్యాటరీ లైఫ్ రోజుల తరబడి వచ్చేది. 2003లో వచ్చిన నోకియా 1100 మోడల్ ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల కంటే ఎక్కువ అమ్ముడే చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఇదే కావడం విశేషం. ఆ సమయంలో నోకియా సాఫ్ట్వేర్ అయిన సింబియాన్ మార్కెట్లో తిరుగులేని శక్తిగా ఉండేది. అయితే సక్సెస్ శిఖరాల్లో ఉన్నప్పుడే నోకియా కొన్ని ప్రాథమిక తప్పులు చేయడం మొదలుపెట్టింది. 2007వ సంవత్సరం నోకియా పతనానికి నాంది పలికింది. ఆ ఏడాది స్టీవ్ జాబ్స్ ఐఫోన్ను పరిచయం చేశారు. కేవలం ఒక టచ్ స్క్రీన్ మరియు ఇంటర్నెట్ ఆధారిత సాఫ్ట్వేర్తో వచ్చిన ఐఫోన్ మొబైల్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు కీప్యాడ్ ఫోన్లకే అలవాటు పడిన నోకియా ఈ మార్పును తక్కువ అంచనా వేసింది. ఐఫోన్ అనేది కేవలం ఒక ఖరీదైన బొమ్మ అని, తమ సింబియాన్ సాఫ్ట్వేర్ ముందు అది నిలబడలేదని నోకియా మేనేజ్మెంట్ గర్వంగా భావించింది. కానీ అసలు పోటీ ఐఫోన్ నుంచి మాత్రమే కాదు, గూగుల్ నుంచి కూడా మొదలైంది. గూగుల్ ఆండ్రాయిడ్ అనే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చింది. శాంసంగ్, హెచ్టీసీ వంటి కంపెనీలు వెంటనే ఆండ్రాయిడ్ వైపు మొగ్గు చూపాయి. కానీ నోకియా మాత్రం తన పాతబడిన సింబియాన్ సిస్టమ్ని నమ్ముకుంది. సింబియాన్ సాఫ్ట్వేర్ టచ్ స్క్రీన్లకు అనువుగా లేదు మరియు డెవలపర్స్కు యాప్స్ తయారు చేయడానికి చాలా కష్టంగా ఉండేది. మార్కెట్ షేర్ వేగంగా పడిపోతున్న నోకియా మొండిగా వ్యవహరించింది. చివరకు తప్పు తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. 2011లో నోకియా కొత్త సీఈఓ స్టీఫెన్ ఎలోప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆండ్రాయిడ్ వైపు వెళ్లకుండా మైక్రోసాఫ్ట్తో జతకట్టి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ను స్వీకరించారు. ఇది నోకియా చేసిన అతిపెద్ద తప్పిదంగా చరిత్రలో నిలిచిపోయింది. విండోస్ ఫోన్లలో తగినన్ని యాప్స్ లేకపోవడం, యూజర్ ఇంటర్ఫేస్ కష్టంగా ఉండటంతో ప్రజలు వాటిని తిరస్కరించారు. ఫలితంగా 2013లో నోకియా తన మొబైల్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్కు అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు 40% పైగా మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ సున్నాకి పడిపోయింది. నోకియా పతనం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే: కాలంతో పాటు మారని ఏదీ నిలబడదు. నోకియా దగ్గర డబ్బు ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, బ్రాండ్ వాల్యూ ఉంది. కానీ వారి దగ్గర లేనిది దూరదృష్టి. టెక్నాలజీ మారుతున్నప్పుడు పాత పద్ధతులకు అతుక్కపోవడం వల్లే ఆ దిగ్గజం కూలిపోయింది. చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో నోకియా సీఈఓ కన్నీళ్లతో అన్న మాటలు ఇప్పటికీ మనందరికీ గుర్తున్నాయి. మేము ఏ తప్పు చేయలేదు, కానీ ఎలా ఓడిపోయామో తెలియదు. కానీ నిజానికి వారు చేసిన తప్పు మారకపోవడమే. ఈరోజు నోకియా మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్లతో మార్కెట్లోకి తిరిగి వచ్చినా ఆ పాత వైభవాన్ని మాత్రం అందుకోలేకపోతుంది. ప్రపంచాన్ని ఏలిన ఒక బ్రాండ్ ఇలా పతనమవడం నిజంగా ఒక గుణపాఠం. మీ అభిప్రాయం ప్రకారం నోకియా ఆండ్రాయిడ్ని ముందే స్వీకరించి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? శాంసంగ్ మరియు యాపిల్లకు నోకియా గట్టి పోటీ ఇచ్చేదా? మీ అభిప్రాయాలు కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.